3 సబ్జెక్టుల్లో ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ ఫలితాల విడుదల. మరో 9 సబ్జెక్టుల ఫలితాలు త్వరలో. అభ్యర్థుల్లో ఉత్కంఠ. అమరావతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ పోస్టుల నియామకానికి సంబంధించి రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, జంతుశాస్త్రం సబ్జెక్టులకు చెందిన అభ్యర్థుల తుది ఎంపిక ఫలితాలను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను అధికారికంగా వెల్లడించినట్లు కమిషన్ తెలిపింది. ఈ 3 సబ్జెక్టులకు సంబంధించిన ఫలితాల విడుదలతో నెలలుగా ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా, ఇంకా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో ఎంపికైన అభ్యర్థులు తదుపరి నియామక ప్రక్రియకు సిద్ధంగా ఉండాలని, అవసరమైన ధృవపత్రాలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే, మిగిలిన 9 సబ్జెక్టులకు సంబంధించిన ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ పోస్టుల ఫలితాలను కూడా త్వరలోనే ప్రకటించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఆయా సబ్జెక్టులకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియ, ఇతర పరిపాలనా చర్యలు పూర్తయిన వెంటనే ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ పోస్టుల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు, ఫలితాలు, ధృవపత్రాల పరిశీలన, తదుపరి ఎంపిక ప్రక్రియ, నియామకాలకు సంబంధించిన అన్ని తాజా ప్రకటనలను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు సూచించారు. అధికారికంగా విడుదల చేసే సమాచారం ఆధారంగానే తదుపరి చర్యలు చేపట్టాలని, అనధికార ప్రచారాలను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని కూడా విజ్ఞప్తి చేశారు.